స్తుతులు చెల్లిద్దాం. స్తుతి 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 అందరం కలిసి స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. కల్వరి 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 అందరూ కలిసి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనే పాట అందరం కలిసి పాడుకుంటూ ప్రభువును మహిమపరుద్దామండి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే అందరూ కలిసి అవునేసయ్యా నేనుండాలేనయ్యా, నువ్వు విడిచిపెడితే నేను ఉండలేను తండ్రి. హృదయపూర్వకంగా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే. హృదయపూర్వకంగా దేవునితో చెప్దాం. నీవే లేకుండా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా అందరూ కలిసి ఏక మనసు. రాజా నీ సన్నిధిలోనే నీ సన్నిధానంలో అవునేసయ్యా ఆరాధించుకునే సన్నిధి. అవును నాయన, నీ సన్నిధి మాతో ఉంటే అదే సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చేది ప్రభువా. కోల్పోయినవన్నీ కూడా ఇచ్చే స్థలం నీ సన్నిధే నాయన. అందరూ కలిసి హృదయపూర్వకంగా అవును, నీవు రక్షించకపోతే నేను ఏమైపోదును, నీవే రాకపోతే. అవునేసయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా. అందరూ కలిసి ఆరాధిద్దాం హృదయపూర్వకంగా పూర్ణ శక్తితో. నీవే లేకుండా హృదయపూర్వకంగా యేసయ్యతో చెప్పు. పురుషులు కూడా రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. అవునయ్యా, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు నాకున్నావు. ఒంటరి వాడే 1000 మంది అందరూ కలిసి నేనున్నానులే. అవునేసయ్యా, నువ్వు ఇచ్చిన ధైర్యమే నాయనా. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా,
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే అందరం కలిసి ఆరాధిద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ. అవునేసయ్యా, ఏ కష్టమైనా నీవే నాకు దేవుడవు, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట. అవునేసయ్యా, నీ విశ్వానికి కర్తవు తండ్రి, నా గమ్యం నీవే. నిన్ను మించిన దేవుడే లేడు. అవునేసయ్యా, సర్వలోక చక్రవర్తివి నీవు తండ్రి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలి. అందరూ కలిసి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అవునేసయ్యా, లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది. అవునయ్యా, 1000 మందిగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలయ్యా. పడుకున్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. అవునేసయ్యా, నేనంటే నీకు. అవునేసయ్యా, నీలా ప్రేమించేవారు మాకు ఈ భూమి మీద ఎవరే లేరు నాయన. నీ ప్రేమ గొప్పది నాయన. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. హృదయపూర్వకంగా చెప్తాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అందరూ కలిపి చెప్తాం. నీతో నేనుండుటయే నీతోనే. అవునేసయ్యా, నీతోనే ఉండాలని సదాకాలం మా గురి, మా నిరీక్షణ.
హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా. అవునేసయ్యా, నీవే మా దేవుడవు, నీకంటే ఎవరున్నారు నాయన? మా గురి నీవే, మా ఆధారం నీవే. నీతోనే వినయమున్నవాడా, అవునయ్యా, మా జీవితాలు నశించిపోకుండా ఇంతవరకు కాపాడిన దేవుడు, మా కాపరివి నీవే. నశించక యేసయ్యా యేసయ్యా నీతో నేనుండుటయే ఎబెనేజరే ఎల్లెల్యో ఎల్లప్పుడు ఉన్నవాడా. నువ్వు ఎబెనేజరుగా మాకు సహాయకుడుగా ఉన్నావు నాయన. చాలు తండ్రి, మా జీవితానికి కృప చాలు నాయన. ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్రోయి నన్ను చూచువాడా. నువ్వు శక్తి పరుడు నాయన, మమ్మల్ని నిరంతరము చూసే దేవుడు. యేసయ్యా నా ముందు నిలిపేను, నా ముందు నిలిపేను. నీతోనే నీ చిత్తం హృదయ తపనయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, గడిచిన దినాలన్నీ కూడా నీ కృపతో నడిపించుకుంటూ వచ్చావు నాయన. అనేకమైన కీడులు, అనేకమైన ఆపదలు, అనేకమైన సమస్యలు, వాటన్నిటిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుకుని నీ కృపతో మమ్మల్ని బలపరుచుకుంటూ వచ్చావయ్యా. నీ రక్షణ ఆనందాన్ని మాకు ఇచ్చి ప్రభువా, నీ యొక్క రక్షణతో మమ్మల్ని అలంకరించుకుని నీ కృపతో మమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని కృపలను తలంచుకుందాం, ఆయన కార్యాలను తలంచుకుందాం, ఆయన ఘనతను తలంచుకుందాం, ఆయన మహిమను తలంచుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి అయిన గొప్ప దేవ, మీ ఘన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి.
ఈ పునరుద్ధాన దినమందు నాయన నీ సన్నిధిలో ఇంతవరకు మీ నామాన్ని గొప్ప చేయడానికి, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి, ఆరాధించడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి నీ కృప మా ఎడల విస్తరింపచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఆత్మ నడిపింపును, ఆత్మ కార్యాన్ని జరిగించుకుని మీరు మాతో ఉండి సహాయం చేయమని, ఇదిగో నాయన వచ్చిన బిడ్డలకి ఎవరికి ఏ మాట అవసరమో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, ఈ ఆరాధనలో నీ బిడ్డలమైన మేము అందరము కూడా గొప్ప శక్తిని, సంతోషాన్ని పొందుకుని వెళ్ళడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని చేత ఏర్పరచబడిన మనందరము కూడా ధన్యులు. దేవుని స్తోత్రం. ఎంతోమంది మనకంటే గనులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప కోటీశ్వరులు ఎంతోమంది ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేని అల్పులము, బలహీనులము, నీచులము, పనికిరాని మనకి ప్రభువా అనే ఆ సృష్టికర్త అయిన దేవుని తండ్రి అనే ఆ గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకే నిండు మనసుతో మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ కూడా మనము దేవునికి రుణస్థులం. దేవునికి మనం ఏమై ఉన్నాం? రుణస్థులం. ఆయనకి ఎన్ని కోట్లు స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేం. అంత గొప్ప త్యాగం ఈ కొరకు దేవుడు చేసి తన బిడ్డగా మనందరినీ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఎప్పటికీ కూడా ఆ కృతజ్ఞత మన గుండెల నిండా నింపుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పటికీ కూడా దేవుని ఎడల ఉన్న కృతజ్ఞత విడిచిపెట్టకూడదు. స్థితులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, స్థితిగతులు మారచ్చు. స్థితిగతులు అనేవి, పరిస్థితులు అనేవి ఈ లోకంలో కొంతకాలం, అవి తాత్కాలికం. కానీ ఈ తాత్కాలికమైన పరిస్థితులను బట్టి దేవుని ఎడల కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యం మరి ప్రకటించబడుతున్నప్పుడు ఎవరు కూడా డిస్టర్బెన్స్గా ఉండకూడదు. పిల్లలు కూడా మరి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చోవాలి. ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. చాలండి. 12వ అధ్యాయము లూకాసు వార్త 12:24. పురుషుల్లో ఒకరు చదువుదాం. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, నీ ఘననామాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. బలహీనులము, ఎన్నిక లేని వారము, వెర్రివారిగా ఉన్న మమ్మల్ని ప్రభువా నీ కృపతో ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి దేవా ఇంతవరకు మాకు ఇచ్చిన సమయం కొరకై మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన నీ వాక్యాన్ని మీ ఎదుట పెట్టుచున్నాను నాయన. నా మాటలు ప్రభు, నా జ్ఞానం అయితే ఎవ్వరికీ ఉపయోగం లేదు. నీవు మాట్లాడు ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. నీ మాట శక్తి కలిగింది. నీ మాటలో గొప్ప సారం ఉంది. నీ మాట బ్రతికించేది. వెండి కంటే, బంగారము కంటే, వజ్రాల కంటే తండ్రి నీ మాట ఎంతో ప్రభునైనా కోరదగినదని నీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి విలువైన మాటలు మా హృదయంలో పడడానికి మా హృదయాలను సిద్ధపరచండి. అనాలోచనగా ప్రభువా ఇదిగో తండ్రి నాయన క్రమము లేని వారిగా కాకుండా తండ్రి ఒక క్రమము కలిగి నీ సన్నిధిలో ప్రభువా నాయన ఇదిగో మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ నాయన మా హృదయంలోనికి నీ మాటలు విత్తబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మరి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి దేవుని వాక్యంలో నుంచి కొద్ది సమయాన్ని జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, కాకులను గూర్చి విచారించుడి. ఏమండి, ఏం చేయాలంట? విచారించాలంట. విచారించడం అంటే ఏంటి? విచారించడం అంటే ఏంటమ్మా? తెలుసుకోవాలి.
కాకుల గురించి తెలుసుకోవాలి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఏమండి, ఈ 6 అడుగులు ఉన్న మనిషికి, ఈ 5 అడుగులు సుమారు ఉన్న మనిషికి చిన్న చిన్న జీవులతో బుద్ధి చెప్తూ ఉంటాడు. చిన్న చిన్న జీవులను చూపించి నేర్చుకోమంటాడు. వాటి సంగతిని మీరు విచారించండి అని చెప్తా ఉంటాడు. బైబిల్లో చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. ఏమంటే చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎవరిని? సోమరులను వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. ఎందుకు వెళ్ళమన్నాడు? ఏమండి, జ్ఞానం నేర్చుకోవడానికి, ఏమండి, బుద్ధి తెచ్చుకోవడానికి. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో పాములను చూడమన్నాడు. పాములు చూసి ఏం నేర్చుకోమన్నాడు? వివేకం నేర్చుకోమన్నాడు. దేవుని స్తోత్రం. పావురాన్ని చూడమన్నాడు. ఏం నేర్చుకోమన్నాడు? నిష్కపటం నేర్చుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అలాగా పరిశుద్ధ గ్రంథంలో ఏమండి పక్షులను చూపించాడు, జంతువులు చూపించాడు, జీవులను చూపించాడు. ఏమండి, ఇక్కడ ఒక పక్షిని చూపిస్తున్నాడు. ఆ పక్షి పేరేంటి అమ్మా? ఏంటమ్మా? కాకి. కాకంటే ఎవరైనా ఇష్టపడతారా? ఏమండి, పొద్దున్న లేవగానే కాకి అరవడం విన్నాం అనుకోండి, ఏమంటాం? పొద్దున్నే ఎదవ్వాలి, ఏంటిది కాకి ఇలా అరుస్తుంది. కాకిని చేదరించుకునే వాళ్ళు ఎక్కువ. ఏమండి, కాకిని ఇష్టపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నలుగురు కలిపి పిల్లలు కేకలు పెడుతూ ఆడుతున్నారు అనుకోండి, ఏమంటాం? ఏంట్రా కాగ్గోల, ఆపో అంటామా లేదా? ఏమండి, కాకంటే ఎవరు ఇష్టపడరు. ఏమండి, కాకిని ఎవరు కూడా లెక్క చేయరు కదా. కానీ అలాంటి కాకిని చూసి ప్రభు అంటాడు, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది. ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలంలో ఈ 4 పత్రికలు కూడా ఏమండి ఆయన చేసిన సువార్తిది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో రాయబడిన మాట ఏంటంటే, కాకుల సంగతి విచారించుడు. ఇప్పుడు మనం విచారిద్దాం. ఏమండి, కాకుల సంగతిని గురించి మనం ఏం నేర్చుకోవాలి కాకులలో నుంచి అనేది కొన్ని మాటలు మనం దేవుని వాక్యాలను చూసుకుని వాక్యాన్ని ముగిద్దాం. దేవుని స్తోత్రం. ఎవరు కూడా నిద్రపోవద్దు. నిద్ర వస్తుంది అన్నట్టు వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బో, పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూడండి. అలాంటి క్రమాన్ని మీరు అందరూ పాటిస్తున్నందుకు మరొకసారి దేవునికి మహిమ. దేవుని స్తోత్రం. మనము కాకుల్లో నుంచి మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యత. ఏంటంట? ఐక్యత. కాకులు ఎప్పుడూ కూడా ఏమండి అవి ఏదైనా తినడానికి కనిపించింది అనుకోండి, ఏమండి ఒక్క కాకే తినదు. తిన్నప్పుడు ఏం చేస్తుంది? మిగతా కాకులన్నిటినీ పిలుచుకుంటుంది. ఏమండి, రెండవదిగా ఏదైనా కాకి అపాయం వచ్చిందనుకో, శత్రువు వచ్చాడనుకో, ఏం చేస్తుంది? శత్రువుని ఎదుర్కొనడానికి కావు 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 అంటది. దేవుని స్తోత్రం. ఏమండి, అంతేకాకుండా ఒక కాకి మరణించింది అనుకోండి, ఒక కాకి చనిపోయింది అనుకోండి, ఆ కాకిని చూసి ఏం చేస్తుంది? ఏమండి, ఎంత అరిచి మొత్తం అందరినీ కూడా ఆ కాకులన్నిటినీ కూడా ఏం చేస్తుంది? అక్కడ చేర్చేస్తుంది. ఆ పరిధిలో ఉన్న కాకులన్నిటిని కూడా అక్కడికే చేర్చేస్తుంది. ఏమంటే 3 మొదటిది ఏంటి? తినేటప్పుడు ఐక్యత చూపిస్తుంది. రెండవదిగా శత్రువు వచ్చినప్పుడు ఐక్యత చూపిస్తుంది. మూడవదిగా చనిపోయినప్పుడు ఐక్యత చూపిస్తుంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఇప్పుడు కాకుల్ని విచారించమని ఎందుకు చెప్తున్నాడంటే, ఓ మనుషులారా, మీరు కాకులు ఐక్యత కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మీరు ఏమి నేర్చుకోండి? ఐక్యతను నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఐక్యతను చెడగొట్టుకోకండి, ఐక్యత కలిగి ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో ఐక్యతను గురించి ఒక అధ్యాయం రాశాడు. ఎన్నో అధ్యాయం? 133వ అధ్యాయంలో రాశాడు. చూడండి, ఆ అధ్యాయం చదవండి ఒకసారి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని స్తోత్రం. ఏమండి, ఐక్యతలో ఏముందంట? మేలుంది. అంటే నీ జీవితంలో మేలు కలగాలంటే, నీ జీవితం, నీ కుటుంబం ఒక మనోహరంగా ఉండాలంటే
ఏమండి, నీలో ఏముండాలి? ఐక్యతను కూడగట్టుకోవాలి. ఐక్యత కొరకు వెంపర్లాడినట్లుగా అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా ఒకరి ఎడల ఒకరము ఐక్యతను మాత్రం చెడగొట్టుకోకూడదు. ఈ అధ్యాయం తర్వాత చదివిస్తాను. ఏమండి, ఇంతటితో ఆపి తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు చదివిస్తాను. అయితే ఐక్యతలో 2 రకాలు ఉన్నాయి. ఐక్యతలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. మొదటిది ఏంటంటే ఏమండి, సాక్ష్యముతో కూడిన ఐక్యత, పరిశుద్ధతతో కూడిన ఐక్యత. దేవుని స్తోత్రం. ఏమండి, ఏంటి? సాక్ష్యము కలిగిన ఐక్యత, పరిశుద్ధతతో కూడిన ఐక్యత ఒకటి. రెండోది ఏంటంటే చెడ్డ ఐక్యత. ఏ ఐక్యత? చెడ్డ ఐక్యత. బైబిల్ గ్రంథంలో చెడుకు ఐక్యత ఎక్కడైనా కట్టారా? మీరు ఆలోచించండి. ఏమండి, చెడు చేయడానికి, ఏమండి, దేవునికి ఆయాసకరమైన పని చేయడానికి, దేవునికి విరోధంగా చేయడానికి ఎక్కడైనా ఐక్యత కట్టారా? కట్టారా? బాబేల్ గోపురం, అది సుజ్ఞ ఎంతైనా బైబిల్ ట్రైనింగ్లో ఉన్న పిల్ల. దేవుని స్తోత్రం. ఏమండి, కట్టారు ఐక్యత. ఎక్కడ? బాబేల్ గోపురం దగ్గర. బాబేల్ గోపురం ఏమండి, అప్పటికి ప్రజలందరికీ కూడా ఒకే భాష ఉండేదంట, ఒకే పలుకుండేదంట. ఏమండి, అందరి భాష కూడా ఒకటే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారంట, మనం అందరము కలిపి ఒకే చోట ఉండాలి, మనం చెదిరిపోకూడదు. మనం చెదిరిపోకుండా ఉండాలంటే మనం ఒక గోపురం కట్టుకుందాం. ఆ గోపురం ఎక్కడి వరకు కడదాం? ఆకాశం అంటినట్టుగా కడదాం. ఆకాశం అంటే అంత ఆ గోపురాన్ని మనము కడదాం అనంట. అందరూ కూడా ఐక్యతతో కలిగి ఆ గోపురం కట్టడం ప్రారంభించారంట. దేవుడు చూశాడు. దేవుడి ప్రణాళిక ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఫలించి భూమిని నిండించాలి, భూమిని నిండించాలి దేవుని ఉద్దేశం. కానీ వీళ్ళేంటి, మనం ఎక్కడికే వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం అన్నట్టుగా ఒకే చోట వారు ఐక్యత కడుతున్నారు. అది దేవునికి విరోధమైంది. కాబట్టి దేవుడు చూశాడు, వెంటనే ఏం చేశాడట? చెదరగొట్టాడంట. భాష తారుమారైపోయింది. ఏమంటే అప్పటి వరకు కూడా ఒకే భాష ఉండేది. అదే భాష బైబిల్ గ్రంథంలో మనకి పూర్తిగా క్లారిటీ లేదు, కానీ ఒకే భాష ఉండేదంట. కానీ ఎప్పుడైతే వారు సెలలు కట్టేసుకోవాలి దేవుని సన్నిధిలో, ఎప్పుడైతే వీళ్ళు దేవుని యొక్క చిత్తానికి విరోధమైన ఐక్యతను కట్టారో, ఏమండి, వాళ్ళ భాషలు మారిపోయినాయి. నిజమే, ప్రపంచానికి ఈరోజు ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఏమండి, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ రోజున దేవుడు తారుమారు చేసేసాడు. ఏం చేశాడట? తారుమారు. తారుమారు అంటే తల్లకిందులమాట. ఏమండి, నిజమే, దేవుడు చెదరగొడితే పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారైపోతాయి. మనం కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు చూస్తే అనిపిస్తుంది కదా, అయ్య బాబు ఎంత తారుమారైపోయారండి అన్నట్టు. నిజమే, అక్కడ దేవునికి విరోధమైన ఐక్యతను వారు కట్టుకున్నారు. దేవునికి మరి చిత్తానికి అది విరోధమైంది కనుక వారు చెదరగొట్టబడ్డారు. ఏమండి, దేవుని పిల్లలుగా మనం ఐక్యత కట్టినప్పుడు అది సాక్ష్యంతో కూడిన ఐక్యత అయి ఉండాలి. ఏమండి, పరిశుద్ధతతో కూడిన ఐక్యత అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకో ఐక్యత ఉంది బైబిల్ గ్రంథంలో, చెప్పండి. ఏమండి, దేవునికి విరోధమైన ఐక్యత ఇంకోటి ఉంది బైబిల్లో. ఏంటది? ఏమండి, మోషేకిని సమాజానికి, అక్కడ ఉన్న సమాజానికి మోషేకి అహరోన్లకి విరోధంగా ఐక్యత కట్టారంట. ఎంతమంది? 250 మంది, సుమారు 254 మంది 250 మంది ఉంటారు. ఏమండి, వీళ్ళు ఇశ్రాయేలీయుల సమాజంలో నుంచి వాళ్ళు 250 మంది పోగై
మోషేకిని అహరోనికిని విరోధముగా ఐక్యత కట్టారంట. ఎప్పుడైతే అలా ఐక్యత కట్టారో ఏమైపోయారు? భయంకరమైన నష్టానికి గురైపోయారు. ఏమండి, భయంకరమైన మరణం అక్కడ వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో మనము చూస్తాం. నిజమే, మన ఐక్యత దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానికి ఏమండి సరిపోయిన ఐక్యత మనం కలిగి ఉండాలి. అంతేగాని దేవునికి విరోధమైన ఐక్యతను మనం ఎప్పుడూ కూడా కట్టకూడదు. ఏమండి, దేవునికి విరోధంగా ఐక్యత కడితే నష్టపోతాం. సంఘానికి విరోధంగా ఐక్యత కట్టకూడదు. దేవుని సేవకుడు, ఇక్కడ మోషే దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్నాడు మోషేని. కానీ మోషేని దేవుడు ఏర్పరచుకున్న ఆ సంగతిని వారు మర్చిపోయి, ఏమండి నువ్వేనా సేవకుడు, నువ్వేనా, మేము లేమా అన్నట్టుగా అక్కడ దేవునికి విరోధంగా లేచారంట. అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడూ కూడా సంఘానికి, దైవజనులకి విరోధంగా మనం ఐక్యత కట్టకూడదు. అలా ఐక్యత కట్టడం వల్ల ఎంతో నష్టపోతామండి. ఆ నష్టపోయిన వారు నాకు తెలుసు. ఏమండి, పాత చర్చి ఉండగా, అంటే ఆ చర్చి ఉంది కదా, ఆ చర్చిలో మాకు వివాహమైన కొన్ని సంవత్సరాలకి ఏమండి విరోధంగా, సేవకుడికి విరోధంగా, సంఘానికి విరోధంగా ఒక 20 మంది ఉంటారు. అందుకని ఎక్కువ ఉంటారేమో నాకు తెలియదు. 20 మంది కంటే ఎక్కువే ఉండొచ్చు. ఆ రోజున ఏమండి వారు విరోధంగా ఐక్యత కట్టి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏమండి నిజంగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏమో యెహోవా సాక్షులు అయిపోయారు, మరికొంతమంది ఏమో విగ్రహారాధికులు అయిపోయారు, మరికొంతమంది ఏమో ఏమంటే అటు ఇటు చెందకుండా. నిజంగా అది నాకు చాలాసార్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నిజమే, దేవునికి విరోధమైన ఐక్యత చాలా నష్టాన్ని కలగజేస్తుంది, చాలా కష్టాన్ని తీసుకొస్తూ ఉంటుంది, దేవుని ఉగ్రతను తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ఐక్యత కలిగి ఉండాలి. కానీ దేవునికి విరోధమైన ఐక్యతలోకి మనము వెళ్ళకూడదు. మనము దేవుని చిత్తానుసారమైన ఐక్యత మనలో ఉన్నప్పుడు ఆ ఐక్యతలో మేలుంది. దేవుని స్తోత్రం. ఎంత మేలు, ఎంత మనోహరం, అది అందముతో కూడింది. అందుకనే మన ఐక్యత ఎలా ఉండాలి అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. దేవుని స్తోత్రం. ఏ ఐక్యత? కోపముతో ఐక్యత కాదు, అహంకారంతో కూడిన ఐక్యత కాదు, గర్వముతో కూడిన ఐక్యత కాదు. ఏ కలిగించు ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యత. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు ఐక్యత. మేడగదిలో 120 మంది కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరిలో ఆత్మదేవుడు ఏం చేశాడు? ఐక్యత కలగజేశాడు. వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారంట, ఐక్యత కలిగి మొరపెడుతున్నారంట. ఎప్పుడైతే ఐక్యతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వారు దేవుని ఆత్మశక్తితో నింపబడ్డారో వారు ప్రాణాలు సహితం పెంటగా ఎంచి దేవుని కొరకు వారు బ్రతికారు. దేవుని స్తోత్రం. అదండి ఐక్యత. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏమండి దేవుని చిత్తానుసారంగా ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఆత్మచేత ఆ ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు కలగజేసిన ఐక్యతను మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న కోపతాపాలు వస్తాయి. మనిషిలో ఏమండి ఈ కోపము ఇవన్నీ కూడా ఏదో ఒక మూల దాక్కుంటూ ఉంటాయి. ఏమండి మనిషి హృదయంలో చాలా గదులు ఉన్నాయంట, చాలా గదులు ఉన్నాయి. ఒక గది 2 గదులు శుభ్రం చేసుకుంటాం. ఏమండి ఇంకా చాలా గదులు ఉంటాయి. ఓ గదిలో కోపం ఉంటుందంట, ఒక గదిలో అహంకారం ఉంటుంది, ఓ గదిలో ఏమండి రకరకాలైన పాపాలు ఉన్నాయి. అయితే మనిషిగా కొన్నిసార్లు ఏమండి ఇలాంటి ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. కానీ ఐక్యతను మనం ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. సహోదరులు మనం
సంఘంలో మన అందరం ఎవరము? సహోదరులు. ఏమండి? కల్వరి రక్త సంబంధికులు. ఏమండి? చూడండి, కుటుంబం, సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం. దేవుని స్తోత్రం. కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు. ఏమండి? కొన్నిసార్లు తండ్రి కొడతాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. తల్లి గద్దిస్తుంది, శిక్షిస్తుంది పిల్లల్ని. ఎందుకని? బాగుపడాలని. దేవుని స్తోత్రం. ఏం చేయాలని? వాళ్ళు బాగు కోరి. అంత మాత్రం చేత ఏమండి వాళ్ళు ఆ ఐక్యతలో నుంచి నువ్వు నాకు తల్లివే కాదు, నువ్వు అసలు నాకు తండ్రివే కాదు అని చేదరించుకుని పిల్లలు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి? చెదిరిపోరా వాళ్ళు? చల్లా చెదిరైపోరా? ఏమండి? అలాగే వాళ్ళు తల్లిదండ్రులు గద్దించినప్పుడు లోబడితే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం. అలాగే మనం ఎప్పుడైతే ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి తగ్గించుకుంటామో ఏమండి, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు చేస్తారు మేలు? దేవుడు చేస్తాడు. నువ్వు తగ్గించుకుంటే, ఐక్యతను కాపాడుకునేటకు నువ్వు తగ్గించుకోవాలి. ఐక్యత, అమ్మో ఈ మాట వాళ్ళు అన్నారు కానీ మళ్ళీ నేను ఇలా అంటే ఐక్యత పోద్దేమో, ఐక్యతను పోగొట్టుకుంటానేమో అని నువ్వు అక్కడ కొంచెం కాసేపు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? దేవాలయంలోకి ఇద్దరు వెళ్ళాడు. ఏమండి? ఒకరు ఎవరు? పరిసయ్యుడు, ఒకడు సొంకరి. సొంకరి ఏం చేశాడు? తగ్గించుకున్నాడు కనుకనే దేవుడు అన్నాడు ఈయన నీతిమంతుడు అన్నాడు. దేవుని స్తోత్రం. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు కనుకనే వచ్చినట్టుగా వెళ్ళిపోయాడు. ఏమండి? సొంకరి తగ్గించుకున్నాడు కనుకనే ఏమండి హెచ్చించబడి వెళ్ళాడు. నిజమే. నువ్వు ఐక్యతను కాపాడుకున్నటకు నువ్వు తగ్గించుకోవాలి. ఏమండి? నువ్వు ఐక్యతను కాపాడుకున్నటకు కొన్నిసార్లు తల వంచుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఐక్యతను ఎప్పుడైతే కాపాడుకుంటావో ఆ ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ అంటాడు ఐక్యతను కాపాడుకుంటా ఎంత మేలు, ఎంత మనోహరము. తర్వాత ఏమంటాడు? అది అహరోను తల మీద పోయబడి గడ్డముల మీదగా కారి అంచుల మట్టుకు దిగజారుచున్న పరిమళ తైలము వంటిది. దేవుని స్తోత్రం. ఏమండి? ఎంత వర్ణిస్తున్నాడండి, ఎంత వర్ణనతో ఐక్యతను గురించి వివరిస్తున్నాడు. నిజమే. ఏమండి? ఇంతటి ఆ వర్ణనతో కూడిన ఐక్యతను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏమండి ఏ మనిషి కూడా నిన్ను 100% సంతృప్తిపరచలేడు, తృప్తిపరచలేడు. ఏమండి? భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎంత రిలేషన్ అయినా కానీ, ఎంత దగ్గర బంధమైనా కానీ 100% ఎవరు కూడా నిన్ను సంతృప్తి పరచలేరు. ఏమండి? నిన్ను సంతృప్తి పరిచేది ఎవరు అంటే దేవుడే. దేవుని స్తోత్రం. ఏమండి? నిన్ను సంతృప్తి పరిచేది ఎవరు? దేవుడే. ఏమండి? కొన్నిసార్లు అనుకుంటా నా భర్తే దేవుడు అనుకుంటాం. భర్త 100% నిన్ను సంతృప్తి పరచ. అంత మాత్రం చేత ఐక్యతను ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన భర్త నీకు ఇచ్చాడు. దేవుడు ఆయన్ని భర్తగా, భార్యగా నీకు ఇచ్చాడు. ఏమండి? తల్లిదండ్రులుగా మీకు ఇచ్చాడు. కాబట్టి ఐక్యతను ఎప్పుడూ కూడా ఏమండి పాడు చేసుకోకూడదు. ఐక్యతలో ఎంతో బలం ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది. ఐక్యతను చెడగొట్టడానికి అపవాది ఉన్నాడు. ఎవరు? అపవాది ఉన్నాడు. వాడు నక్కలాంటి వాడు, గుంట నక్కలాంటి వాడు. ఒక కథ ఉంటుంది కదా, ఏమండి? ఆవుల యొక్క ఐక్యతను చెడగొట్టిందంట. ఏంటి? నక్క. ఈ ఐక్యతను చెడగొట్టడం వల్ల ఆవులు ఏమైపోయారు? సింహానికి నోట్లో పడిపోయారు. అలాగే చిత్తులు మారిన నక్కలాంటి వాడు అపవాది. కుటుంబాల్లో ఐక్యతను పాడు చేసేవాడు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఏమండి విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు వీధిని పడిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు మనశ్శాంతి కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు, కానీ వాళ్ళ మధ్యలో మాటలు ఉండవు. ఏమండి? మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుద్ది?
చూడడానికి పైకి మాత్రం. ఏమండి, ఎందువల్ల అంటే ఐక్యతను కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకు కాపాడుకోలేకపోతున్నారంటే, నువ్వెంత అంటే నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు. తగ్గించుకో, ఐక్యతను కాపాడుకో, కుటుంబంలో ఐక్యత కాపాడుకో, భర్తగా భార్యగా మీ మధ్యలో ఐక్యతను కాపాడుకోండి. అప్పుడే మేలు, అప్పుడే మనోహరం, అది పరిమళ తైలం. ఇంకేమంటాడు కింద వచ్చిన, సియోను కొండల మీద దిగువచ్చు హెర్మోను మంచు వలె. ఎంత వర్ణిస్తున్నాడండి దాన్ని. ఇంకేమంటాడు చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండను. దేవుని స్తోత్రం. ఎచ్చట? ఐక్యత ఉన్న చోట ఏముందంట? ఆశీర్వాదం ఉంది. నీ కుటుంబంలో ఆశీర్వాదం దిగి రావాలంటే నువ్వేం చేయాలి? ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకునేట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రోజున ఏమండి, వెండి బంగారాలు ఉన్నాయి, ధన సంపదలు ఎన్నో ఉన్నాయి కుటుంబంలో. ఏమండి, డబ్బు ఆశీర్వాదం ఇవ్వదు, ధనం ఆశీర్వాదం ఇవ్వదు, వెండి బంగారాలు ఆశీర్వాదం ఇవ్వవు. నీ కుటుంబం, భార్యాభర్తల మధ్యలో, కుటుంబం మధ్యలో ఐక్యతగా ఉన్నావే, ఆ ఐక్యత నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం తెచ్చేది. దేవుని స్తోత్రం. ఆ ఆశీర్వాదం ఈ భూమి మీద ఎక్కడా దొరకనిది. దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. ఆ ఆశీర్వాదం నీ ఇంటిలో నివాసం చేయాలంటే, నీ ఇంటిలో నిండుగా మెండుగా ఉండాలంటే నువ్వు చేయవలసిందేంటి? ఐక్యతను కాపాడుకో. ఉంటాయి పొరపాట్లు, భార్యలో ఉంటాయి, భర్తలో ఉంటాయి. వాటిని బట్టి ఐక్యతను చెరుపుకోకు, ఐక్యతను పాడు చేసుకోకు. ఐక్యత కలిగి ఉండు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. ఐక్యత ఉన్న చోట ఏముంది? శాశ్వత జీవం. నీవు శాశ్వత జీవములోకి ప్రవేశించాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఐక్యతను కాపాడుకోవాలి. సమాధానమను బంధము చేత ఐక్యతను కాపాడుకునేట యందు శ్రద్ధ కలగారై ఉండండి అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఐక్యత కలిగి ఉన్నావా? ఏమండి, ఐక్యతను పాడు చేసుకుంటున్నావు. నాకేంటి, నాకు బోళ్ళంత డబ్బు ఉంది. లోక సామెత ఉంటుంది కదా, ఏమండి, బంగారు పళ్ళానికైనానంట ఏం కావాలట? గోడ కావాలి, సపోర్ట్. ఏమండి, అనుకోవద్దు, నాకెవరు అవసరం లేదు అనుకోవద్దు. ఐక్యత కలిగి ఉండు. ఏమండి, సమాధానం కలిగి ఉండు. ఏమండి, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం నీ కుటుంబం అనుభవించాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం నీ కుటుంబంలో మెండుగా రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ఐక్యత. మనసు కలుపుకోవాలి, మనసు కలుపుకోవాలి. ఉంటాయి ఏమండి, కొంతమంది కోపంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమండి లేనిపోయిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, బ్యాచ్లు ఉంటారు. ఉన్నా కానీ ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకో, దేవుడు చూసుకుంటాడు అనుకో. ఒక మెట్టు దిగటం వల్ల, ఒక మెట్టు దిగితే దేవుడు నిన్ను 99 మెట్లు ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడి కార్యాలండి అలా ఉంటాయి. దేవుడి కార్యాలు ఒక్క మెట్టు నువ్వు తగ్గించుకో, 99 మెట్లు ఎక్కిచ్చేస్తాడు దేవుడు. నేను తగ్గించుకోవడం ఏంటి అనుకుంటావా? అక్కడే ఉండిపోతావు, అలాగే ఉండిపోతావు. ఏ ఎదుగు బదుగు నీలో ఎప్పటికీ కనిపించదు, అలాగే ఉంటావు. ఎక్కడేసిన గొంగలి అక్కడే. కాసేపు ఏమండి, కాసేపేమో ఉజ్జయంగా ఉంటావు, కాసేపు సతుకులు పడిపోతావు. ఐక్యతను కాపాడుకుంటే అంచెలంచెలుగా ఏమండి దేవుని పనిలో నువ్వు కొనసాగిపోతూ ఉంటావు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాల్లో నువ్వు కొనసాగిపోతూ ఉంటావు. ఏమండి దేవుని ఆశీర్వాదంలో నువ్వు కొనసాగిపోతూ ఉంటావు. అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇది కాకుల్ని చూడండి, అవి తిన్నప్పుడు ఐక్యత కలిగి ఉంటాయి. ఏమండి శత్రువు వచ్చినప్పుడు ఐక్యత కలిగి ఉంటాయి, చచ్చిపోయినప్పుడు ఐక్యత కలిగి ఉంటాయి. నీకుందా మరి ఐక్యత? ఏమండి ఎవరైనా చనిపోయారు అనుకో, ఏం చేయాలి? ఏమండి కొన్ని కుల సంబంధమైన ఉంటాయి. ఏమండి లోకరిచ్చిగా కొన్ని కుల సంబంధమైన ఉంటాయి. మేము అప్పనపేటలో మనకి సహవాసం ఉంది, పరిచర్య ఉంది కదా, అప్పనపేటలో ఎవరైనా
ఒక్క మనిషి చనిపోయాడు అనుకోండి, ఏమండి ఆ ఊళ్ళో ఆ రోజంట ప్రతి మగ మనిషి కూడా పని మనిషి ఉండాలంట అంతే. ఆ రోజు 1000 రూపాయలు జీతం ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు. ఏమండి ఎంత ఇచ్చినా కానీ పనికి మాత్రం వెళ్ళకూడదు. వాళ్ళ నియమం అది, వాళ్ళు కట్టడ. ఏమండి మరణిస్తే మొత్తం ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి మగ మనిషి కూడా అక్కడికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ చనిపోయిన ఆ శవాన్ని ఎంతో ఐక్యతతో వాళ్ళందరూ కలిపి తీసుకెళ్తారంట. కానీ ఈ రోజున క్రైస్తవులు ఏం లేదు, ఐక్యత లేదు. నా ఇంటికి అందరూ వచ్చేయాలనుకుంటా, నువ్వు మాత్రం ఎక్కడికి కదలవు. వద్దు, ఐక్యత అందరితో కలిసి మనసు కలవాలి, ఐక్యతను కూడగట్టుకోవాలి. ఏమండి ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే కాకుల్ని విచారించండి, కాకుల్ని అసలు ఆలోచించండి, కాకుల హిస్టరీ తెలుసుకోండి. అసలు కాకులు చూపిస్తున్నాడండి దేవుడు మనకి. ఐక్యత కలిగి ఉంటున్నావా? అమ్మో ఫలానా మన సంఘ సభ్యురాలు మరణించిందంట, మనం అందరం వెళ్ళాలి. కష్టం అవ్వచ్చు, అది నష్టం రావచ్చు, అయినా వెళ్ళాలి. కూడగట్టుకోవాలి, బలం కూడగట్టుకోవాలి, సమయాన్ని కూడగట్టుకోవాలి, వెళ్ళాలి. ఏదో రకంగా అక్కడ ఉంచోవాలి, ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకోవాలి. ఆశ, అలాంటి ఐక్యత. ఏమండి దేవుని బిడ్డలుగా శత్రుబారి చూడండి, శత్రుబారి పడినప్పుడు ఏమండి ఐక్యత కలిగి ఉంటాయి. నిజమే, ఎవరికైనా ఒక సమస్య వచ్చింది అంటే ఐక్యత కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదిగో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పలానా సహోదరు కొరకు చూడండి వాట్సాప్లో పెడుతున్నారు కదా పాస్టర్ గారు, ప్రార్థన చేయాలి. అందరూ కూడా మనసు కలుపుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన నిజంగా ఈ వారంలో చంటి బిడ్డల విషయాల్లో దేవుడు ఎంత కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఏమండి మోషే ఇందాక సాక్ష్యం చెప్పాడు కదా, వాళ్ళ అబ్బాయికి అయితే చాలా సీరియస్గా చెప్పారంట. 3 రోజులు కనుక తగ్గకపోతే దాన్ని మళ్ళా పైకి పంపించాలి, హాస్పిటల్ కూడా మార్చాలని చెప్పారు. కానీ అదేమీ లేకుండా దేవుడు 3 రోజుల్లో ఆ బిడ్డను స్వస్థపరిచాడు. అదంతా కూడా మీ అందరి ప్రార్థన. దేవుని స్తోత్రం. నిజమే, ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడండి. ఐక్యత కలిగి ఒక ఉపవాస ప్రార్థన అనుకోండి, ఐక్యతతో ఈరోజు వెళ్ళాలి ప్రార్థనలో, నేను పాలు పంపులు పొందుకోవాలి. ఈ నీరసం ఎప్పుడే, కొంతమందికి ఏంటంటే నీరసం జబ్బు ఎప్పుడు కూడా నీరసం అంటే ఇంకెప్పటికీ నిన్ను ఏమీ చేయనివ్వదు. ఆ నీరసం నిన్ను ఎప్పటికీ ఏమీ చేయనివ్వదు. నీరసం ఉన్న ఒక అడుగు నువ్వు వేసావనుకో, ఆ నీరసం ఏమైపోద్దే? ఏమండి అది నేను నా జీవితంలో చూశాను కాబట్టి, అనుభవించాను కాబట్టి మీతో చెప్తున్నా. నాకు నీరసం ఉంటుంది. ఏమండి మా 4 నైట్ ప్రేయర్ రోజున పొద్దున్న 8ంటికి 9ంటికి వెళ్ళిపోయాను దొమ్మేరు. రాత్రి వచ్చేటప్పుడు 10 అయింది. ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్. నిజంగా ఒక రకంగా నాకైతే చాలా బలహీనతగా ఉంది. కానీ నా ఆశ ఏంటంటే ఏ విధంగానైనా దేవుని మందిరంలోనే ఉండాలి అనే ఆశ. ఏమండి ఆ ఆశ నన్ను తీసుకొచ్చి దేవుని సందులో పడేసింది. ఆ రోజు ఎవరో అంటున్నారు, ఏమండి మీ ముఖం ఎంత ప్రకాశించిపోయిందో బలిపీఠం మీద అంటున్నారు. దేవుని స్తోత్రం. నిజంగా ఒక రకంగా చాలా బలహీనత, కానీ ఆ బలహీనత దేవుడు ఎగరగొట్టేశాడు. దేవుని సన్నిధిలోనంట ఏముంది? సంపూర్ణ సంతోషమే కాదు, ఏమండి ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది. అందుకనే దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలి ప్రభువా, అదే నిన్ను అడిగే వరం. ఈ లోకంలో నేను ఏ వరం నేను అడగను, నాకేం కావాలో నీకు తెలుసు. నేను అడిగే వరం ఏంటో తెలుసా? నా బ్రతుకు కాలం అంతా నేను చచ్చిపోయేంత వరకు కూడా ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలయ్యా. అది నాకు దయచేయి. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి అలాగా. కొంచెం బలహీనత ఉంటే ఏమండి దేనికైనా ముందుంటాం, కానీ దేవుని సన్నిధి అంటే నీరసం, లేకపోతే ఏదో ఒక చాకు. ఎన్ని రోజులు నువ్వు పోగొట్టుకున్నావు? ఏమండి ఎన్ని ప్రార్థనలు పోగొట్టుకున్నావు? ఏమండి ఎన్ని ప్రార్థనలు పోగొట్టుకున్నావు? ఎంత ప్రతిఫలం పోగొట్టుకున్నావు? ఆత్మీయంగా ఎంత సమయాన్ని వృధా చేసుకున్నావు? ఇకనైనా మేలుకో, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. బైబిల్ అంటుంది నెమ్మదిగా ఉన్నది, లోకులంట నెమ్మదిగా ఉన్నది
భయమేమీ లేదు. మనకు భయమేమీ లేదు. ఇదిగో మనకి ఇంత ఉంది, మనకి ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుని చుండగా ఏం జరుగుతుందంట? అకస్మాత్తుగా నాశనము తటస్థితి. ఆ రోజులు వచ్చాయి, ఆ రోజులు దగ్గరికి వచ్చేసాయి. కాబట్టి మేలుకో, సంఘములో ఐక్యత కలిగి ఉండు, ప్రార్థనలో ఐక్యత పాల్గొనాలి. నా మనసు కలపాలి, అక్కడ నా మనసుతో వాళ్ళ మనసు ఏకీభవించాలి అనే ఐక్యతను కూడగట్టుకుంటే నీ ఇంటిలో ఆశీర్వాదం, నీ ఒంటిలో ఆశీర్వాదం, సమాజంలో నువ్వు గొప్ప ఆశీర్వాదం, సంఘంలో నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. మొదటిగా ఏంటి? కాకులు చూసి ఏం నేర్చుకోవాలి? ఐక్యత. రెండవదిగా కాకులు చూసి ఏం నేర్చుకోవాలంటే, ఏలియా కష్టంలో ఉన్నాడు. ఏలియా చాలా బాధకరమైన పరిస్థితిలో ఉన్నాడు, బ్రతుకు మీద విరక్తి కలిగిన పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు వేటికి ఆజ్ఞాపిస్తున్నాడంట? ఇంకా ఎన్నో పక్షులు ఉన్నాయి కదా, ఎన్నో పక్షులు ఉన్నాయి కదా, వాటికి చెప్పొచ్చు కదా. కాకి కంటే ఎన్నో పక్షులు, మంచి పక్షులు లేవా? ఎన్నో ఉన్నాయి. కానీ కాకికే ఎందుకు ఆజ్ఞాపించాడు? మీరు తిట్టుకునే కాకి కూడా నా మాటకే లోబడుతుంది. ఓ మనుషులారా, ఓ క్రైస్తవులారా, మీరు నా మాటకే లోబడుతున్నారా అడుగుతుంది కాకి. ఇదిగో నేను దేవుని మాటకు లోబడ్డాను, నేను చెడ్డదాన్ని అన్నట్టుగా. నిజంగా పిల్లలు, చిన్న పిల్లలను కూడా, చిన్న పిల్లలు ఏదన్నా ఒక రొట్టె తింటూ బయటికి వెళ్ళారనుకోండి, చిన్న పిల్లని కూడా చూడదు కాకి. ఏం చేస్తుంది? కాళ్ళతో టపేలు తన్ని ముక్కుతో ఒక్క దెబ్బతో లాక్కెళ్ళిపోతూ ఉంటుంది కదా, కరుణించదు, చిన్న పిల్లని కూడా చూడదు. ఇలాంటి కఠినమైన కాకి కూడా దేవుని మాటకు లోబడింది. మరి నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? ఓ మనుషుడా, ఇదిగో కాకి లోబడింది, నువ్వు లోబడుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని నమ్ముకున్నా మంచిదే, దేవుని నమ్ముకుని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మంచిదే. కానీ దేవుని మాటకు లోబడుతున్నావా? ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే నీకెంత మేలు, నువ్వు నా మాట వింటే నీకెంత మేలు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎన్నో చేశాడు, కానీ వారు విన్నారా మాట? మాట వినలేదు. క్షణక్షణం సనగడమే, క్షణక్షణం కొనగడమే, దేవుని మీద తిరగబడమే, దేవునికి ఆయాసకరంగా బ్రతకడమే. దేవుని మాటకు వారు లోబడలేదు. దేవుని మాటకు లోబడలేదు కనుక కనాను వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని మాటకు వారు లోబడలేదు. నిజమే, నువ్వు క్రైస్తవుడిని అనుకుంటున్నావు, దేవుని మాటకు లోబడుతున్నావా? లేకపోతే దేవుని మాటకు విరోధంగా బ్రతుకుతున్నావా? నీ బ్రతుకు ఎలా ఉంది? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహమా రా, నేను చూపిస్తున్నాను నీకు దేశం, రా అంటే దేవుడు ఏదైతే మాట్లాడాడు అబ్రహాముకి, ప్రతి మాటకు కూడా అబ్రహాం ఏం చేశాడట? లోబడ్డాడు. లోబడడం అనేది ఒక ఆభరణం లాంటిది, ఒక ఆభరణం లాంటిది. నిజమే, అన్ని విషయాల్లో కూడా అబ్రహాము లోబడ్డాడు కనుకనే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందరం ఒకసారి రెండు చేతులు చెప్పి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా దేవుడు, అబ్రహాం ఏం చేశాడని దేవునికి లోబడ్డాడు. ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు. మరి నువ్వు లోబడుతున్నావా? అన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడుతున్నావండి? మనం కొన్ని విషయాల్లో బాగా లోబడతాం, మనకి ఇష్టమైన విషయాల్లో లోబడతాం. కష్టమైతే లోబడతామా? అమ్మా, అబ్రహాము కష్టమైనా లోబడ్డాడు. ఏంటి కష్టం? నీ కుమారుని నాకు ఇచ్చేయి అన్నాడు. అనగానే లోబడ్డాడు. నా కుమారుడు కంటే నా దేవుని మాట ఎక్కువ అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకేనండి
కాదేశుకు అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడట. ఏమండి, అబ్రహాముని ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాముకి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. నిజమే, కొన్నిసార్లు దేవుని మాట కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా ఉన్నా కానీ మనం దాన్ని ఇష్టం చేసుకుని లోబడితే అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుని మాట వింటే గొప్ప దీవెన ఉంది. దేవుని మాట వింటే మనము దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారుగా తలెత్తుకుంటాం. దేవుని స్తోత్రం. మనం దేవుని మాటకు లోబడుతున్నామా? ఏమండి, లేకపోతే లోకస్తుల మాటకు లోబడుతున్నామా? లోకంతో రాజీ పడిపోతున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? లోబడిన అబ్రహాము దీవించబడ్డాడు. ఇస్కరియోతు యూదా దేవుని మాటకు లోబడలేదు కడ వరకు కూడా. ఏమండి, చివరి కంటే కూడా ఆయన ఛాన్స్ ఇస్తూనే వచ్చాడు, అవకాశం ఇస్తూనే వచ్చాడు. కానీ అవకాశాన్ని వాడుకోలేదు, లోబడలేదు. ఏమండి, మార్పు చెందలేదు. చివరికి నష్టపోయాడు, ప్రాణం తీసుకున్నాడు. ఏమండి, కానీ లోబడిన బైబిల్ గ్రంథంలో ఎవరైతే లోబడ్డారో చూడండి, పేతురు యోహానులతో అంటున్నాడు, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారంట, వలలేశారంట. కానీ ఒక చేప కూడా, చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రులే పడతాయి కదా. ఇప్పుడు ఉదయం అయిపోయింది. యేసు ప్రభు వచ్చి అంటాడు, ఇప్పుడేయండి అలా అంటాడు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా. కానీ నీ మాట చొప్పున, దేవుని స్తోత్రం, నీ మాట చొప్పున ఇప్పుడు వేస్తున్నాం. ఎప్పుడైతే దేవుని మాటకు వారు లోబడ్డారో, ఏమండి, ఆ వలలో ఏమైనాయి అంట? చేపలు పిగిలిపోయినా అసలు లాగలేనంత. ఎంత ఆశ్చర్యమండి. నిజమే, దేవుని మాట కొన్నిసార్లు ఏమంటే చాలా అది అపనమ్మకంగాను, చాలా అది ఏంటంటే అపహాస్యతంగాను కనిపించవచ్చు. వాళ్ళు అనలేదు అక్కడ, ప్రభువా చేపలు పట్టేవాళ్ళు మాకు తెలుసా, నీకు తెలుసా? చేపలు ఉదయకాల సమయంలో ఏమీ పడవు, రాత్రులే పడతాయి అని అక్కడ యేసు ప్రభుకు వాళ్ళు నీతులు బోధించారా? లేదు. ఏది చెప్తే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా మాట నమ్ము. ఎవరితో అన్నాడు? అమ్మా నా మాట నమ్ము. ఏమన్నా ఎవరితోటండి? మార్తతో అంటాడు, అమ్మా నా మాట నమ్ము. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని స్తోత్రం. దేవుని మాట నమ్మి దేవుని మాటకు లోబడితే దేవుని కార్యాలు చూస్తావు. ఏమండి, గొప్ప దీవెన నువ్వు చూస్తావు నీ కుటుంబంలో. కాబట్టి దేవుని మాటకు లోబడు. ఇక్కడ కాకి చెప్తుంది, ఇదిగో నేను దేవుని మాటకు లోబడి దైవజనుడి దగ్గరికి ఏం పట్టుకెళ్ళిందంట? రొట్టెను మాంసం. అసలు మాంసం అంటే కాకి ఎంతో ఇష్టం, కానీ తన ఇష్టాన్ని చంపుకుని అక్కడ దేవుని మాటకు లోబడింది. నిజమే, నీ ఇష్టాలు ఎన్నో ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు దేవుని మాటకు లోబడినప్పుడు నీ ఇష్టాన్ని కూడా ఏం చేయాలి? చంపుకోవాలి. దేవుని స్తోత్రం. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తం, నీ చిత్తమే నేను నెరవేరుస్తాను అన్నట్టుగా దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి అని మనకు కాకి నేర్పిస్తుంది. మొదటి మాట ఏంటి? మీరు ఐక్యత కలిగి ఉండండి. రెండవదిగా దేవుని మాటకు లోబడండి అంటుంది. మూడవదిగా ఏమండి? ఏలియా దైవజనుడు. ఏలియా ఎవరు? దైవజనుడు. దైవజనుడిని పోషించటానికి వెళ్ళింది. ఏమండి, నిజమే, దైవజనుడికి విశ్వాసికి కూడా ఏమండి ఒక రిలేషన్ ఉండాలి. ఎప్పటికీ కూడా ఏముండాలి? ఒక బంధం ఉండాలి, ఒక సహవాసం ఉండాలి. ఏమండి చూడండి, మోషే కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. సహకారులుగా ఉన్నారు ఎవరు? ఊరు అహరోను. ఎప్పుడూ కూడా దైవజనుడికి అలాగా సపోర్ట్గా ఉండాలి సంఘం ఎప్పుడు కూడా. ఏమండి, దైవజనుడికి ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దైవజనుడికి దేవుడు ఏ ప్రతిఫలం ఇస్తాడో నీకు కూడా అదే ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం.
ఒక రోజున ఏమండి ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నాం. ఆ రోజున దైవజనుడికి ఏ జీతం ఇస్తాడో, నువ్వు దైవజనుడికి సపోర్ట్గా వెన్నంటి ఉన్నప్పుడు, దైవజను యొక్క మరి సేవలో సపోర్ట్గా సహకారులుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు తప్పనిసరిగా నీకు అదే ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఏమండి మోషేని వెన్నంటి ఉన్నాడు ఎవరు? యెహోషువ. ఏమండి దేవుడు ఘనముగా వాడుకున్నాడు. అలాగే దైవజనుడికి విశ్వాసికి కూడా ఎప్పుడు కూడా బంధం ఉండాలి. దేవుడి స్తోత్రం. దైవజనుడి కుటుంబానికి నీ కుటుంబానికి ఒక బంధం ఉండాలి. ఏమండి మామూలు యొక్క రక్త సంబంధంలో ఈర్ష్యలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు, ద్వేషాలు ఉండొచ్చు. ఒకరు బాగుపడితే ఒకరికి కుళ్ళులు ఉండొచ్చు, కుషిద్ధాలు ఉండొచ్చు. కానీ కల్వరి రక్త సంబంధికుల్లో ఏమండి ఒకరు అనారోగ్యంతో మరొకరిలో ఏముంటుంది? బాధ, కన్నీరు, వేదన. ఏమండి ఇదంతా కూడా కల్వరి రక్త సంబంధంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఏమండి అలాంటి బంధం ఎప్పటికీ కూడా నీకు ఏమండి దైవజనుడికి ఉండాలి. ఆ బంధం ఉందా? ఆ ప్రేమ ఆప్యాయత కలిగి ఉన్న కొంతమంది ఉంటారు, సొప్పునోతోళ్ళు. ఎవరేళ్ళు? సొప్పునాతోళ్ళు. ఏమండి దైవజనుడు తిన్నా వార్చలేరు, ఉన్నా వార్చలేరు. ఈ సొప్పునాతనంతో వాళ్ళు ఏమండి ఉండలేరు, ఏమడలేరు. ఏమండి దేవుని బిడ్డలుగా ఎప్పుడూ కూడా ఏమండి నా దైవజనుల కుటుంబ క్షేమమే నా కుటుంబ క్షేమం అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, ప్రకాష్గా చెప్పారు కదా, పైన దేవుడు కింద దైవజనుడు అంట. దేవుని స్తోత్రం. పైన దేవునికి కింద దైవజనుడికి నువ్వు ఇష్టంగా ఉండాలంట. ఏమండి పైన దేవునికి కింద దైవజనుడికి నువ్వు లోబడాలంట. ఎక్కడ చెప్పారు ఈ వాక్యం? ఎండగండిలో. దేవుని స్తోత్రం. ఏమండి నిజమే. అలాంటి రిలేషన్ ఎప్పటికీ కూడా దైవజనుడితో నువ్వు కలిగి ఉండు అని మనకేమి నేర్పిస్తుంది? కాకి నేర్పిస్తుంది. ఇదిగో నేను దైవజనుడిని ఏం చేశాను? పోషించాను. ఏమండి ఒక చేప చూపిస్తుంది. చేప 3 రోజులు పెట్టుకుందంట. ఎవరిని? దైవజనుడిని, ప్రవక్తని 3 రోజులు దాచుకుందంట తన కడుపులో. ఈ 3 రోజులు కూడా ఆ చేప అంట భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదంట. 3 రోజులు ఉపవాసం ఉందంట, కటిక ఉపవాసం. ఎవరి గురించి? దైవజనుడి గురించి, ప్రవక్త గురించి. అంత ప్రేమ, అంత ఆప్యాయత చేపకి. ఏమండి ఎక్కడ మళ్ళా నేను తిన్నాను అనుకో, దైవజనుడు ఏమైపోతాడు? మొక్కలో కరిగిపోతాడు చేప కడుపులో. అందుకని ఏమండి అలాగే ఉందంట 3 రోజులు. ఎంత కష్టం! కష్టమైనా కానీ నా కడుపులో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. అతను నేను కాపాడాలి, అది నా బాధ్యత, అది దేవుడిచ్చిన మాట. ఏమండి నిజమే. అలాంటి బంధం, అలాంటి ఆప్యాయత ఉందా నీకు? ఉందా? ఉండాలి. ఈ రోజున అలా ఉంది కాబట్టే అనేక ప్రాంతాల్లో పౌలు గారు అంటాడు. పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఒక సంఘం గురించి చెప్తాడు. ఏ సంఘమో నాకు గుర్తులేదు, కానీ ఆ సంఘం గురించి అంటాడు, ఇదిగో నేను అవసరం అనుకుంటే మీ కళ్ళు కూడా నా కొరకు, గలతీ సంఘాన్ని అంటాడు, మీ కళ్ళు కూడా నా కొరకు ఇచ్చేయడానికి మీరు ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. అంత ప్రేమ అంటండి గలతీ సంఘానికి. ఓడపీకి ఆ మాట జ్ఞాపకం వచ్చింది, కానీ నాకు పొద్దున్న ఎతికాను ఎక్కడ దొరకలేదు. రాత్రి అనుకుంటే వెతికాను కానీ దొరకలేదు. ఇప్పుడు తీసేసాడు సూర్యబాబు. దేవుని స్తోత్రం. ఏమండి నిజంగా ఏమండి అంత ప్రేమ అంటండి, ఆప్యాయత అంట. కాబట్టి నీకుందా ప్రేమ? వార్చలేని తనంతో ఉంటున్నావా? అసూయతో ఉంటున్నావా? దైవజనుడు క్షేమాన్ని కోరుతున్నావా? ఒకసారి ఆలోచించు. కాకి నేర్పిస్తుంది, ఇదిగో దైవజనుడి క్షేమాన్ని కోరు, అది నీ బాధ్యత. నీ కొరకు దేవుడు పెట్టుకున్నాడు దైవజనుడిని. కాబట్టి ఆ దైవజనుడు క్షేమం కోరే బాధ్యత నీ మీద ఉంది అని కాకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎన్ని మాటలైనా ఇప్పటికి? 3 మాటలు. 4వ మాట ఈ వచనం చదువుతాం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చదవండి. 38, 41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు
దేవునికి మొరపెడుతున్నాయి. చూడండి, ఏ ఏ పిల్లలంట? కాకి పిల్లలు. కాకి పిల్లలు అంటే కాకికి తల్లి కాకి ఉంది, తండ్రి కాకి ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిపి దేవునికి ఏం చేస్తున్నాయంట? మొర పెడుతున్నాయంట. దేవుని స్తోత్రం. నిజమే, తల్లి కాకి తండ్రి కాకి ఎప్పుడైతే మొర పెడతాదో అప్పుడు పిల్లల కాకులు కూడా ఏం నేర్చుకుంటాయి? మొర పెడతాం నేర్చుకుంటాయి. ఏమండి, పిల్ల కాకులకు మొర పెడతాం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి కాకుల నుంచి, తండ్రి కాకుల నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం. మనం తల్లిగా తండ్రిగా మనం మొరపెడుతూ నేర్చుకుంటే మన పిల్లలు ఏం చేస్తారు? మొరపెడతారు. అమ్మా బాగా వినండి, నీవు మొరపెడితే నీ పిల్లలు ఏం చేస్తారు? మొరపెడతారు. నీవు మొరపెట్టే అలవాటు లేకుండా, అలాంటి అభ్యాసం నీలో లేకుండా వాళ్ళు మొరపెడతారా? మొరపెట్టరు. ఒక సామెత ఉంటుంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? సామెత కదా. నిజమే, నీవు ఏ క్రమంలో ఉంటావో నీ పిల్లలు కూడా అదే క్రమంలో ఉంటారు. కాబట్టి పిల్లలకు మంచి మాదిరి ఇవ్వాలి నువ్వు. ఏమండి, ఈరోజు పిల్లలు నువ్వు చెప్తే వాళ్ళు చెయ్యరు. ఏమండి, ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నావు అనుకో, అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంటి మా అమ్మ నన్ను డామినేట్ చేస్తుంది, ఏంటి మా నాన్నగారు నన్ను డామినేట్, అలా అనిపిస్తుంది వాళ్ళకి. చెప్పడం కాదు, నువ్వేం చేయాలి? చూపించాలి. నీ మాదిరి చూపించాలి. ఎప్పుడైతే నువ్వు మాదిరి చూపిస్తావో అది నీ పిల్లలు నువ్వు చెప్పనక్కర్లేకుండానే అది నేర్చుకుంటారు. హల్లెలూయా. నువ్వు చూపిస్తున్నావు మాదిరి. నీ ఇంటిలో నువ్వు ఏం మాదిరి చూపిస్తున్నావు? గంటలు టీవీ చూడడం మాదిరి చూపిస్తున్నావా? వాళ్ళు అదే చేస్తారు. ఏమండి, గంటలు సెల్ల చూడడం నీ మాదిరి చూపిస్తా, వాళ్ళు అదే చేస్తారు. ఏమండి, గంటలు ఎల్లమ్మ పుల్లమ్మ కవులు చెప్పుకోవడానికి కేటాయిస్తున్నావా? రేపొద్దున వాళ్ళు కూడా అదే చేస్తారు. నువ్వేది చేస్తే అదే చేస్తారు వాళ్ళు. ఏమండి, నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు మొరపెట్టు, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మొరపెడతారు. నేర్పించు, వాళ్ళకి చూపించు. నేర్పించాలి, చూపించాలి. ఏమండి, వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పించాలి. ఎలా నేర్పించాలి విశ్వాసాన్ని అంటే? చూడండి, మొన్న పెద్దరాజు గారు లక్ష్మి చెప్తుంది. ఏమండి, వాళ్ళు మనవడంట చాక్లెట్ అడిగాడంట. వాళ్ళు అన్నారంట, ఒరే దేవుణ్ణి అడగరా, దేవుణ్ణి అడుగు అన్నారంట. అడిగితే వాడు అంటున్నాడంట, ఏసయ్యా నాకు చాకు ఇవ్వి, ఏసయ్యా నాకు చాకు ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆ నైట్ అలా ప్రార్థన చేసి అలా నిద్రలోకి వెళ్ళిపోయాడంట. మొన్నాడంట చుట్టాలు వచ్చారంట వాళ్ళ ఇంటికి. ఏమండి, వాళ్ళ కృప వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు ఎవరో బంధువులు వచ్చారంట. వాళ్ళు జోబు నిండా చాక్లెట్లు వేసుకొచ్చారంట. ఏమండి, చాక్లెట్లు వేసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీడికి ఇస్తే, వీడికి ఇదిగోరా చాక్లెట్ తీసుకొని ఇస్తే వీడు అంటున్నాడంట, ఏసయ్యా థ్యాంక్స్, ఏసయ్యా థ్యాంక్స్. వాడికి ఎవరిచ్చాడని అర్థమైంది? అడిగి అట్లా మాటలు సరిగ్గా రావు ఇంకా, కానీ ఏసై చాక్లెట్ ఇచ్చాడు. రేపొద్దుట ఈరోజు చాక్లెట్టే, కానీ వాడు పెద్ద ఎదిగినప్పుడు ఇంకెన్నో అవసరం ఉంటాయి. తల్లిదండ్రులుగా నువ్వు అన్ని అవసరాలు తీర్చలేవు. మేము అదే చెప్పేవాళ్ళం ఆ పిల్లలకి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే చెప్పేవాళ్ళం. ఏమండి, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, నీ వల్ల కాదు వాళ్ళ అవసరాలు తీర్చడం. ఏమండి, నీ స్థితికి మించిన అవసరాలు వాళ్ళకి రావచ్చు. వాళ్ళకి నేర్పించి విడిచిపెట్టావనుకో, చిన్న దానిలో నుంచి వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది? పుంజుకుంటా ఉంటుంది. ఏమండి, వాళ్ళు ఇంకెవరి మీద ఆధారపడతారు? నీ మీద ఆధారపడరు ఇంకా. ఏమండి, నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు. ఏమండి, నేను ఆయన చెప్పుకుంటాను. ఏమండి, ఆయన మీద ఆధారపడతాను. ఏమండి, దేవుని మీద ఆధారపడటం ఒక్కసారి వాళ్ళు నేర్చుకున్నారనుకో, చచ్చిపోయే వాళ్ళకు కూడా వాళ్ళు వదలరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో రుచులు చూస్తూ ఉంటారు. ఏమండి, ప్రభు దయాళుడని రుచి చూస్తారు. వాళ్ళు రుచి చూస్తారండి. రుచి చూస్తే వదులుతారా? వదలరు. అలా నేర్పించాలండి. అంతేగాని అడిగిందల్లా, అమ్మ నా బంగారమే, సాయంకాలం కొందేస్తానమ్మా, రేపు ఇస్తానమ్మా అని, ఏమండి, నువ్వే నీ అంతటి నువ్వే వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా కాదు, ఒకంత
ప్రార్థించినట్లుగా, ఒకంత దేవుణ్ణి అడిగినట్లుగా, వాళ్ళకి అవసరమే అది, కానీ ఒకంత ప్రార్థన చేయనట్లుగా నువ్వు పురుకొల్పాలి, ప్రోత్సహించాలి. ఏమండి, అలా నువ్వు నేర్పిస్తే నీకంటే గొప్పోళ్ళు అవుతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. నీకంటే ఉన్నతంగా దీవించబడతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు పిల్లలు ర్యాకెట్లా దూసుకెళ్ళిపోయే పిల్లలండి. ఇది వరకు మా తర ఏంటంటే గూడ్స్ బండ్లు అంటుండే. ఏమండి, గూడ్స్ బండి ఎలా వెళ్తుంది? తాయితీగా. ఇప్పుడు ర్యాకెట్ అంటే దేవుని కొరకు బహుబలంగా వాళ్ళు వాడబడతారు. ఏమండి, తరానికి నువ్వు అందించాలి, నీ పిల్లల్ని అందించాలి. దేవుని కొరకు నీ పిల్లల్ని సిద్ధపరచాలి, నీ పిల్లల్ని తయారు చేయాలి. దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు తయారు చేస్తే వాళ్ళు దేశం కొరకు, నీ కొరకు వాళ్ళు ఎంతో ఆశీర్వాదకరంగా తయారవుతారు. దేవుని స్తోత్రం. ఏమంటే, దేవుని కొరకు తయారు చేయడం నేర్చుకో. ఏమండి, అలా దేవుని కొరకు దేవుని సంగ మొరపెట్టడం నేర్పించు వాళ్ళకి. నువ్వు మొరపెట్టు. అమ్మో, మా అమ్మ సమయం ఉంటే మొరపెడుతుంది, సమయం ఉంటే ప్రభు దగ్గర కన్నీరు కారుస్తుంది, సమయం ఉంటే ప్రభు దగ్గర అడుగుతుంది. ఏ సమస్య వచ్చినా మా అమ్మ ప్రభుతో చెప్పుకుంటుంది. వాళ్ళకి అర్థమైందనుకో, ఏమండి, వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్యలు ఎవరితో చెప్పుకుంటారు? నీకు అభ్యాసం లేకపోతే నీ పిల్లలు ఏం చేస్తారు? ఏమండి, నువ్వేం చేస్తే అదే చేస్తారు. మొదటి ఉపాధ్యాయులు ఎవరో తెలుసా? ఏమంటే, తల్లి తండ్రి. పిల్లలకి మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే తల్లి తండ్రి. నువ్వేది చేస్తే నీ పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ఇక్కడ అంట, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టి. ఇంకేమంటాడంటే చూడండి, కీర్తన గ్రంథం 147:9 చదవండి. 147:9. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుడు ఏమిస్తున్నాడంట? అవి మొరపెడుతుంటుంటే దేవుడు వాటి అవసరం తీరుస్తున్నాడంట. అలాగే నీ కుటుంబం అంతా కూడా దేవునికి మొరపెట్టేదిగా ఉంటే, కుటుంబ యజమానుడు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అంటుంది కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు. మొరపెట్టే అనుభవం నీ ఇంటిలో ఉంటే, కుటుంబ యజమానుడిగా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మువ్వ వేసే ఖర్జూర వృక్షం వలె ఉంటావు. నువ్వు మొరపెట్టే అనుభవం, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక ఇల్లాలుగా నువ్వు మొరపెట్టే అనుభవం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటావు. దేవుని స్తోత్రం. ఎలా ఉంటావు? ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటావు. నీ పిల్లలు మొరపెట్టడం నువ్వు అభ్యాసం వాళ్ళకి చేస్తే, నీ పిల్లలు మొరపెట్టేవారిగా ఉంటే వారు ఎలా ఉంటారో తెలుసా? బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవుని స్తోత్రం. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె రెపరెపలాడుతూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారు మొరపెట్టేవారిగా ఉండాలి. కుటుంబ యజమానుడుగా నువ్వు మువ్వ వెయ్యాలంటే నువ్వు ఎలా ఉండాలి? మొరపెట్టే అనుభవంలో ఉండాలి. కుటుంబ యజమానురాలుగా నీవు ఫలించాలి అంటే మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి ఏమండి, ఇలాగా మనము ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని స్తోత్రం. నువ్వే ఎగ్గొట్టేస్తా ఉంటే నీ పిల్లలు రేపేమవుతారు? ఏమండి, నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో ఏమండి, వాళ్ళు పిల్లలతో సహా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు. యోనా కాలంలో దేవుని ఉగ్రత ప్రకటించినప్పుడు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు దేవుని సన్నిధిలో ఏడ్చారంట. దేవుడు చేస్తానన్న ఉగ్రతను ఆపేశాడు. కాబట్టి కావాలి పిల్లలు కూడా. ఏమండి, వాళ్ళు అలా లేదు. వాళ్ళు చక్కగా సండే స్కూల్లో పెంచు, సండే స్కూల్ అనుభవంలో పెంచు. సండే స్కూల్లో పెంచబడిన వారు ఈరోజు మహాభక్తులయ్యారు, ఉన్నతంగా దీవించబడ్డారు. ఏమండి, సండే స్కూల్కి పంపుతున్నావా నీ పిల్లల్ని? ఏమండి, నువ్వే లేకవో ఇంక నీ పిల్లల్ని ఏం తయారు చేస్తావు? ఏమండి, క్రమము నేర్పించాలి. పిల్లలు ఆశీర్వాదకరంగా నీ తరం వెంబడి తరం దేవునిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే నీవు చక్కగా నీ పిల్లల్ని చక్కగా సండే స్కూల్ పంపించటం, చక్కగా వాళ్ళకి సండే స్కూల్లో వాక్యం ఇస్తారు. ఏమంటే ఆ వాక్యం ఇంటి దగ్గర నేర్పించాలి. ఏం జరిగింది ఈరోజు సండే స్కూల్లో అడుగుతున్నావా? స్కూల్లో అడుగుతాం.
పాఠాలు ఏంట్రా, హోంవర్క్ ఏంట్రా అని అడుగుతాం. మరి సండే స్కూల్లో ఏం చెప్పారు అడుగుతున్నావా? ఏమండి సండే స్కూల్లో ఈరోజు ఏం చెప్పారు, ఏమిన్నావు? శ్రద్ధ ఉండాలి. ఏమండి దైవభక్తిలో పెంచడానికి పిల్లల్ని ఏమండి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ రోజు తిమోతి గొప్పవాడు అవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరంట? తల్లి, అమ్మమ్మ. తండ్రి గ్రీసు దేశస్థుడే, తండ్రి అన్యుడే, కానీ తిమోతి భక్తుడు అవడానికి కారణం ఎవరో తెలుసా? తల్లి, అమ్మమ్మ. మరి నువ్వు నీ పిల్లల్ని ఎంత ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఏమండి రేపొద్దున్న వాళ్ళు పాడైపోయిన తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏమండి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. ఈ రోజున అలా అయిపోయిన పరిస్థితి. ఎంతో మంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతో మంది తండ్రులు ఏడుస్తున్నారండి. అలాంటి వాళ్ళు మాకు తెలుసు. అయ్యో మా బిడ్డలు పాడైపోయారు, ఏం చేయమండి? మా పిల్లలు అలవాట్లకు లోనైపోయారు, ఏం చేయమండి? ఏమండి జాగ్రత్త. దైవభక్తిలో పెంచు, దైవ సన్నిధిలో పెంచు, చక్కని క్రమము నేర్పించు వాళ్ళకి. ఏమండి చక్కని క్రమములో పెంచు. రేపొద్దుట వాళ్ళు నిన్ను ఎంతో సంతోషపెడతారు. వాళ్ళని చూసి నువ్వెంతో దేవుని మహిమపరుస్తావు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమండి మూడోదిగా మొరపెట్టే, నాలుగోది కదా, మొదటిది ఏంటి అందరూ చెప్పండి అమ్మ, అందరూ చెప్పాలి. ఐక్యత ఉందా నీ కుటుంబంలో? ఉందా? సంఘములో ఐక్యత కలిగి ఉంటున్నావా? రెండవది లోబడుతున్నావా దేవుని మాటకి? కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా లోబడుతున్నావా? లోబడుటలో ఎంతో ఆశీర్వాదం ఉంది. మూడోదిగా సేవకునితో బంధం కలిగి ఉండాలి. నాలుగోదిగా మొరపెట్టే అనుభవం. ఐదోదిగా చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఐదోది ఏంటంటే చూడండి, కాకులు గూళ్ళు కట్టుకుంటాయి. ఏం కట్టుకుంటాయి? గూళ్ళు కట్టుకుంటాయి. దేంతో కట్టుకుంటాయి? ఏమండి పుల్లలతోటి, ఆ పుల్లలతోటి, ఈ పుల్లలతోటి. ఏమండి ఎందుకంటే కాకులు తెలుసు ఆ గూడి తాత్కాలికం. ఆ గూడేంటి? తాత్కాలికం. నిజమే. చివరి మాటలో ఆ కాకుల ద్వారా నేర్పించే చివరి మాట ఏంటో తెలుసా? ఈ జీవితం తాత్కాలికం. దేవుని స్తోత్రం. ఈ జీవితం ఏంటి? తాత్కాలికం. ఇక్కడ మనం పరదేశులం. దేవుని స్తోత్రం. ఇది మనది కాదు. ఈ జీవితం శాశ్వతమో కాదు. కొంతకాలమే ఇక్కడ ఉంటావు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడవు నీవు. తాత్కాలికమైన జీవితం. ఈ లోకము అశాశ్వతమైనది. ఓ మనుషుడా, ఈ లోకంలో నువ్వు యాత్ర చేస్తున్నావు. కొన్ని రోజుల తర్వాత ఈ యాత్ర ముగించేయాలి. కాబట్టి పైనున్న వాటి మీద నువ్వు మనసు పెట్టు. ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటిపై వెంపర్లాడద్దు. ఇదిగో నిరీక్షణ కలిగి బ్రతుకు, గురి కలిగి బ్రతుకు. అలాగే బ్రతికాడు అబ్రహాం. ఈ లోకంలో ఎలా బ్రతికాడంట? యాత్రికుడను. గొప్పవాడే అవడానికి అబ్రహాము గొప్పవాడుగా దేవుడు చేశాడు. ఉన్నతంగా ఆశీర్వదించాడు. తాగే గ్లాస్ కూడా బంగారుపదిగా అంతగా దేవుడు దీవించాడు. కానీ అబ్రహాం ఎలా బ్రతికాడో తెలుసా? ఇది తాత్కాలికం. ఈ జీవితం తాత్కాలికం. ఒకరోజు నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఏమండి నీకేముంది? పరలోక రాజ్యంలో ఏముందండి? ఈ లోకంలో ఒకవేళ ఏమీ లేని పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రభువుని కలిగి ఉన్న నీకు, ప్రభు కొరకు బ్రతికే నీకు, ఏమండి మా రాముమాయ గారి జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాం. అక్కడ జాయం చెప్తుంది. ఏమండి వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పింది. ఏమండి ప్రభువు నమ్ముకున్న అందరికీ ఇల్లు ఉండవంట. పరదేశం ఉంటుందంట, పరలోకం ఉంటుందంట, కానీ ఇల్లు ఉండవంట. ఇల్లు ఎవరికి అంటే ప్రభు కొరకు పనిచేసి, ప్రభు కొరకు పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి బ్రతికిన వారికి అక్కడ ఇల్లు ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఏమండి నిజమే. పరలోకంలో మనకి ఇల్లుందా? పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకున్నామనే సంతోషం మనలో ఉందా? మనం యాత్రికులుగా బ్రతుకుతున్నామనే ఆలోచన నీకుందా? ఏమండి మోషే కంట మొట్టమొదటి కొడుకు పుట్టాడంట. ఆ కొడుకు ఏం పేరు పెట్టాడు? ఏమండి
గెర్షోము అని పెట్టాడంట. గెర్షోము అంటే పరదేశి. మోషే క్షణక్షణం కూడా పరదేశిగా బ్రతికాడు. దేవుని స్తోత్రం. నిజమే, మనం కూడా ఈ లోకం తాత్కాలికం, కొంతకాలమే. మీకు అందరికీ తెలుసో లేదో, మా అత్తయ్య గారు చుండ్రు గంగా భవాణి గారు ఏమండి మొన్న గురువారం 6 గంటలకి ఆమె మరి ప్రాణం విడిచారు. ఒక రకంగా మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆ తల్లి ఎడలు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. అదంతా మీ అందరూ చేసిన ప్రార్థన. ఎంతో బలహీనరాలుగా నెల 15 రోజుల నుంచి అయితే చాలా బలహీనరాలుగా ఉంది. మీలో కొంతమంది చూశారు ఏమండి. నవంబర్ నుంచి కూడా కొంచెం భయంకరంగా ఆమె కేకలు వేయడం, రకరకాలుగా మతిస్థిమితం కోల్పోవటం వల్ల ఏమండి చాలా ఇబ్బంది పడింది. చివరి నెల 15 రోజులు ఏమండి ఇంకా నడవలేని లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా మేము ఆమెకి ఏమి కావాలో అన్నీ సిద్ధపరిచి ఆమెకి ఎంత పరిచయం చేయాలో చేసి ఏ ప్రార్థనకి కూడా ఆటంకం లేకుండా పాలు పంపులు పొందుకుంటూ ఉండేవాళ్ళం ఏమండి. కానీ నేను ఒకటే అనుకునేదాన్ని, ప్రభా ఎప్పటికైనా మేముండగా ఆమెను నువ్వు తీసుకోవాలి అనుకునే ఆశ మాకు ఉండేది. కానీ ప్రభు పరిచర్యలో మాత్రం ఎక్కడ ప్రార్థన అయినా ఆమెకి ఏం కావాలో చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఏమండి. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆమె మరణంలో కూడా నేను గొప్పవాడిని అని మరొకసారి మా హృదయాల్లో సంతోషాన్ని దేవుడు నింపాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే స్నానం చేయించుకుని చక్కగా ముస్తాబయ్యి మా చేతుల్లో నోట్లో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది ఏమండి. అంత చక్కగా మేము ఒక గంట ఆగితే ఆ రోజు హానోకు వాళ్ళ బాబుని పుట్టినరోజు, అక్కడికి వెళ్ళాలి ఏమండి. ఆ పుట్టినరోజు చిన్న కూటం పెట్టుకున్నాడు ఆయన. వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. ఈ లోపల ఏమండి మరణించటం అనేది ప్రభు ఏర్పాటు, ప్రభు చిత్తానుసారంగా ఆ తల్లిని దేవుని సన్నిధికి దేవుడు తీర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె విశ్రాంతిలో ఉంది. ఇక్కడ ఉన్నప్పుడే బాధలన్నీ ఏమండి ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. అందుకనే క్రైస్తవుడికి ఏమండి బ్రతుకు మీద విరక్తి ఉండకూడదు. అలాగని చావు వచ్చినా ఎలా ఉండాలి? సంతోషంగా ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. ఏమండి పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ఎడలిపోవాలని నాకు ఆశ ఉంది. ఏముంది? ఆశ ఉండాలి. మనకి ఎప్పుడు ఏముండాలి? ఆశ ఉండాలి. నేను చెప్పాను కదా ఒకసారి మీకు ఆన్లైన్ ట్రైన్లో చెప్పినట్టున్నాను ఏమండి. పాస్టర్ గారి కంటే మీరే ముందు చచ్చిపోతారని చెప్పాను. నాతో ఒక ప్రవచనం ఏమండి. నేను అప్పుడు ఏమన్నాను తెలుసా? ఆహా ఎంత భాగ్యం, ఆ భాగ్యం రావాలని ప్రార్థన చేయండి అన్న నాతోటి. నిజంగా అడగండి వాళ్ళని, పేరు చెప్పలేదు. నిజంగా అది ఎంత భాగ్యం అండి. ఇక్కడ ఉండగానే ఈ బాధలన్నీ నేను కూడా అనుకుంటూ ఉన్నాను చాలాసార్లు. నాకు అన్నీ ఆయి తీరిపోయినాయి ప్రభా. ఉంటే నీ కొరకు బ్రతికించు, నీ కొరకు పనిలో సాగించు, లేకపోతే తీసుకో. ఎక్కడుంటే ఏంటండి బాధ్యతలన్నీ? నేను అనుకుంటే నా బాధ్యత పిల్లలు ఇచ్చావు, వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి, వాళ్ళ కుటుంబాలుగా చక్కగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా సేవా పరిచయంలో పిల్లల్ని ఇచ్చావు. ఈ పిల్లల కొరకు ఎంతవరకు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి అంతకాలం బ్రతికించు. తర్వాత తీసుకో. తుప్పు పట్టిపోకూడదు, అరిగిపోకూడదు, నీలో పరిచర్యలో వెళ్ళిపోవాలి. ఇదే ఆశ, ఇదే తృష్ణ, ఇదే ఏమండి. ఎందుకంటే ఒక్కసారి పరలోక రాజ్యాన్ని తలుసుకుంటే ఏమండి ఆ మహిమను తలంచుకుంటే నేను కొన్నిసార్లు అది తలుసుకుంటూ ఉంటాను. కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాంటి ఆశ మనం అందరం కలిగి ఉండాలి. ఒకరోజు ఇలాగే జలికాకినాడలో ఈ మాట చెప్తే ఒక ఆయన వచ్చేసి కళ్ళంట నీళ్ళు పెట్టేసి అప్పుడే వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రభువా మా పాస్టర్ గారికి మా పాస్టమ్మ గారికి దీర్ఘాయుష్యని ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ అది. దేవుని స్తోత్రం. వెళ్ళిపోవాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు పెట్టేశాడు, అక్కడ రాసి పెట్టేశాడు. ఆ రాసి పెట్టిన ఆ పేరు వచ్చేసరికి ఉండాలి తీసుకెళ్ళండి, నన్ను హాస్పిటల్లో పడేయండి, ఎన్ని లక్షలైనా పర్లేదు అన్నా కానీ అక్కడ
డాక్టర్ అంటాడు, అమ్మా నేను దేవుణ్ణి కాదు అంటాడు. అంటాడంట. మనం పిలిచే రోజు ఒక రోజు ఉంది. నువ్వు కావాలన్నా రాదు, వద్దన్నా ఆగదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఆశ ఉండాలి. పౌలు గారిలాగా మనకి ఏముండాలి? ఆశ ఉండాలి. ఏ ఆశ? వెడలిపోవాలని ఆశ ఉందా? కొంతమందికి మరణం అంటే, మరణం అనగానే ఏమండి ఇలా పెట్టి నువ్వు మూసేసుకుంటారండి కొంతమంది. ఎందుకని? భయం. మరణించు చచ్చిపోయిన చోటకి వెళ్ళరంట. కొంతమందికి ఇదో జబ్బు. ఎందుకని? అమ్మో చావు మళ్ళీ నాకు వచ్చా, మళ్ళీ ఆత్మ నాకు కూడా వచ్చేద్దేమో, ఏ భయమో నాకు తెలుదు మొత్తానికి. లేదు లేదు, నీవు క్రైస్తవుడు, క్రీస్తుని కలిగి ఉన్నావు. యుగ యుగాలు కూడా ప్రభువుతో జీవిస్తావు. ఒక రోజున భయపడొద్దు. తాత్కాలికం, ఈ లోకం తాత్కాలికం. కష్టాల, శ్రమల, ఇరుకుల, ఇబ్బందుల, పోరాటాల కొంతకాలమే, కొంచెం కాలమే. సదాకాలం నువ్వు ప్రభుతో ఉంటావు. యుగ యుగాలు ప్రభుతో ఉంటావు. ఆనందాన్ని జ్ఞాపకం తెచ్చుకో. శ్రమల్లో, కష్టాల్లో ఆనందాన్ని జ్ఞాపకం తెచ్చుకుని బ్రతుకు. దేవుని స్తోత్రం. కాబట్టి కాకి నేర్పిస్తుంది, ఇదిగో ఈ గూడు తాత్కాలికమే. నాకు ఈ గూడేంటి? తాత్కాలికమే. కాబట్టి నీకు ఈ గూడు కూడా, ఈ జీవితం అని ఈ గూడు కూడా తాత్కాలికమే. జ్ఞాపకం చేసుకో. నిజమే. అలాంటి అనుభవాలతో కాకి నేర్పించిన ఆ పాఠాలని మనం జ్ఞాపకం చేసుకుని మార్చుకుందాం, దిద్దుకుందాం, ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక్క విషయం, రేపు బుధవారం మరి జ్ఞాపకార్థ కూడిక. అమ్మ రేపు బుధవారం ఉదయం, అర్థమవుతుందన్న మాట? అర్థమైన వారు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. బుధవారం ఉదయం జ్ఞాపకార్థ కూడిక మా అత్తయ్య గారు. కాబట్టి అందరూ రావాలి. అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వద్దు, అందరూ రావాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. 9:30కి అమ్మ, 9:30 కల్లా పాటలు ప్రారంభిస్తారు. 9ంటికి అన్నారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మరి నేను టైం అడగలేదు. 9 గంటలకంట, క్షమించండి, 9:30 కాదు, 9 గంటలకల్లా ఇక్కడ కూడిక ప్రారంభిస్తారు. కాబట్టి అందరూ కూడా రావాలని మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేని జీవితంతో ఉన్నావో, ఎక్కడ ఇంకా సిద్ధపడలేని జీవితంతో ఉన్నావు, ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. సూర్యబాబు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుండగా అందరూ కూడా ప్రార్థనలోకి ఇవ్విద్దాం. అమ్మా చిన్న ప్రార్థన అందరూ చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ తండ్రి పగటి వేళ ఉదయకాల సమయంలో ఇంతవరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచి నైనా ఎన్నో విషయాలు నేను ప్రభువా మీ వాక్యం ద్వారా నేను తండ్రి మరొకసారి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా కాకుల్ని నా పక్షుల ద్వారా అయ్యా ప్రభువా మాకెన్నో పాఠాలు నేర్పిస్తూ నేను ప్రభువా వాటిని చూసి మేమేమి నేర్చుకోవాలో కాకుల సంగతి విచారించి చూడుడి అని ప్రభువా ఈ లేఖనాల్లో నిక్షిప్తపరిచి నేను ప్రభువా ఆ మాట ద్వారా నన్ను తండ్రి అవి నేర్పించేటటువంటి పాఠాలు మా ఎదుట పెట్టారు. అందుని బట్టి నీకు వందనాలు అయినా తండ్రి స్తోత్రాలు. అయ్యా మొదటిగా అవి నేను ప్రభువా అయ్యా ఐక్యతతో నేను సంచరిస్తాయని ప్రభువానైనా అయ్యా అలాగే నేను ప్రభువా అయ్యా నీ బిడలంగా నేను తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి మా జీవితాల్లో కూడా ప్రభువా ఐక్యతను కలిగి మేము బ్రతకాలని ప్రభువానైనా అయ్యా ఐక్యతలో ఎంతో ఉన్నతమైన అయ్యా ప్రభు ఆశీర్వాదం ఉందని ప్రభువానైనా అయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేశారు నైనా నీకు స్తోత్రాలనైనా. అయ్యా నీకు విరోధంగా ఒకవేళ ఐక్యత కడితే ఆ ఐక్యత ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అయ్యా ప్రభువానైనా అయ్యా మోషే అహరోనులను మా ఎదుట పెట్టి ప్రభువా వారి మీద నేను తండ్రి అయ్యా అయ్యా విరోధంగా ఐక్యత కట్టినటువంటి వ్యక్తులను మాకు జ్ఞాపకం చేశారు నాయనా. అయ్యా ప్రభువా అలాంటి ఐక్యత ద్వారా అలాగే బాపేలు గోపురాన్ని కట్టినప్పుడు నీకు విరోధమైనటువంటి ఐక్యత ఎంత నైనా ప్రభువా తారుమారు చేసేటటువంటి పరిస్థితి నైనా ప్రభువా
వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా అయ్యా ప్రభా చెడినటువంటి స్థితిలో నుండి ప్రభా నైనా అయ్యా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయన. అలాంటి ఐక్యత కాకుండా ఆయా ప్రభు సమాధానం చేత ఆత్మ కలిగించే ఐక్యతను మేము కాపాడుకుంటూ ఉండాలని ప్రభువా, మా భక్తి జీవితంలో మేము ఇంకా ముందుకు అడుగులు వేస్తూ నైనా ప్రభువా ఆ ఉన్నతమైనటువంటి పట్టణం కొరకు ఆలోచన చేస్తూ నిరంతరము సంతోషంతో ముందుకు అడుగులు వేసేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, వాక్యం అందించి నీ దాసులను మరింతగా బలపరచమని అయ్యా ప్రభువా, విన్న వాక్యం ద్వారా మేమందరము తృప్తిపరచబడుతూ ఆ వాక్యాన్ని అయ్యా ప్రభువా విడిచిపెట్టేటటువంటి అనుభవాలు కాకుండా దాన్ని ప్రభువా అనుకరించి దాన్ని మా బ్రతుకుల్లో అన్వయించుకుని ప్రభువా నేను అప్పుడు ముందుకు అడుగులు వేసేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు అక్కడి కొరకు ఆయత్తపరచమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఒక మాట, మరి ఈ నెలాఖరు ఏ రోజు వచ్చింది? శనివారం కంటే ముందు 7 రోజులు వెళ్ళాకనే కదా. సరే, ఆ నెలాఖరుకి మరి ముందు 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అని ఆలోచన దేవుడు ఇచ్చాడు. కాబట్టి సోమవారం మొదలెట్టాలేమో, రేపు ఆదివారం మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. ప్రభు చిత్తమైతే మరి మీలో ప్రేరేపింపబడిన వారు తప్పనిసరిగా 7 రోజులు ఫాస్టింగ్లో పాలు పంపులు పొందుదాం. వచ్చే ఆదివారం ప్రకటిస్తాం. అది సోమవారం నుంచి శనివారం వరకు. శనివారం మరి నెలాఖరు రోజు వచ్చింది కాబట్టి ఆ రోజుతో ముగిద్దాం. కాబట్టి సిద్ధపడిన వారు ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచి ఆశ కలిగిన వారు దేవుడు తప్పనిసరిగా అవకాశం ఇస్తాడు. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, మీ గణనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా జరిగిన ఆరాధన అంతటినీ కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వాడుకున్నారు. బలహీనురాలని నన్ను నీ చేతులతో పట్టుకున్నందుకు వాడుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని 30, 60, 100 ఫలింప చేయండి. అలాగే ఇదిగో ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డ కొరకు నీ సందులో పెడుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి నెలల నుండి హాస్పిటల్లో జాయిన్ అయిన బిడ్డ విషయంలో సహాయం చేయండి. అలాగే పురుడొచ్చి మరి ఇతర దేశంలో నాయన పసిబిడ్డను ప్రభువా ఎవరు లేరని, భార్యాభర్తలే ఉన్నారని చెప్తున్నారు. అక్కడ కూడా నీ కాపుదల వారికి అనుగ్రహించండి. అనారోగ్యంతో కొంతమంది పిల్లలు ప్రభువా ఈ వారంలో వారిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. ఇంకా పసిబిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రభువా ఇదిగో నాయన ఎవరైతే నాయన బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. పూర్ణమామ గారి వరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఆ బిడ్డకి ప్రభువా కాలు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రభువా ఇదిగో ఎంతో బలహీనరాలుగా ఉందని విన్నాము నాయన. ఆ బిడ్డని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఆ తల్లి ఎంతో పరిచయం చేసేది ప్రభువా, బిడ్డని మీరు లేవనెత్తండి, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఇదిగో నాయన మరి మా ప్రియులు రామకృష్ణ గారు మరి కాలుకి ప్రభువా కొంచెం దెబ్బ తగిలిందని చెప్పారు. ఆ బిడ్డ గాయాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. అలాగే తండ్రి నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, పసి బిడ్డ మొదలుకుని పెద్దవారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. క్షేమము దయచేయండి, కుటుంబాలకు రక్షణ దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యవసాయాల్లో రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి వారి కష్టార్జితానికి 100 ప్రతిఫలం దయచే. వారు అర్పిన ప్రతి అర్పణ అంగీకరించండి. అలాగే ప్రభువా ఇదిగో బుధవారం ఉదయం జ్ఞాపకార్థ కూడుకుని ఆశీర్వాదకరంగా జరిగించండి. పాలు పంపులు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కలగజేయండి. ఇంతవరకు కాసి కాపాడిన గొప్ప తండ్రి, ఇక ముందు నువ్వు కాసి కాపాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మే కనిన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.